కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతల్ని అక్రమ అరెస్టులు చేస్తుందని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పాలన సాగించి ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకుండా ఉండేందుకే అరెస్టులు చేస్తున్నారంటూ సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ ను నిలదీస్తామంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. అని వాళ్ళ ఉదయం నుంచి కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేశారు. ఎలా చూడొచ్చు దాన్ని? అంటే హౌస్ అరెస్ట్ చేయాల్సినంత తీవ్రమైన నేరాలు ఏం చేసిండ్రు, నగరంలో ఏమైనా ఉద్రిక్తత ఉందా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అంటే పోలీసును పెట్టి రాజ్యం చేద్దాం అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. అంత సీరియస్ మ్యాటర్ కాదు కదా ఇది. కేవలం దీన్ని పెద్దగా చేసి పోలీసు వాళ్ళతో అణిచివేద్దాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కూడా ఇదే విధంగా ఏమైనా వస్తే అరెస్టులు చేద్దామన్న దురాలోచనతో రేపు రాబోయే రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులుపుతారు, కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదన్నా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా మన హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డిని, ఛాన్స్ వస్తే కేటీఆర్ గారిని, ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర అందరినీ పోలీస్ బందోబస్తు పెట్టి ఏదైనా వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపడేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈ అసెంబ్లీ సమావేశం సజావుగా నడిపించుకుందాము, వీళ్ళని అరెస్ట్ చేద్దామని ఒక దురుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాం. కేసీఆర్ ని ఆహ్వానిస్తున్నాం, 3 రోజుల పాటు విజయోత్సవాలు జరుపుతున్నాం, దానికి అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అంటుంది. వస్తారట అంటే ఇంత జరిగినాక ఇంకా ఆహ్వానిస్తామని చెప్తేనంటే అండి, ఇది జరగక ముందుకు ఆహ్వానిస్తామని చెప్తే బాగుంటుండే. అంటే ఇది జరగక ముందుకు ప్రశాంతంగా ఉన్నప్పుడు మేము కేసీఆర్ గారిని కూడా ఇప్పుడు పండగ 1 year పండుగ అని చేస్తున్నారుగా, 1 year పండుగకు మేము కేసీఆర్ కూడా ఆహ్వానిస్తాం, అందరినీ ఆహ్వానిస్తామని చెప్తే బాగుంటుండే. ఇప్పుడు ఇదంతా జరిగినాక ఇప్పుడు ఆహ్వానిస్తామని చెప్పేసి ఏదో పెద్ద గొప్ప హృదయం ఆయనకున్నట్టు అంటే రాకపోతే ఏమైనా చూసినా మేము ఆహ్వానించడం రాలేదని చెప్పేసి మళ్ళా బదనం చేస్తాం. ఎందుకంటే ఈ నాటకాలన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం చేస్తే ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, ఉండకూడదు. గతంలో అనేక ఉదాహరణలు మనకున్నాయి. పక్క రాష్ట్రం ఉదాహరణలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు. కక్ష సాధింపు రాజకీయాలు ఎన్నటికీ పనికిరావు. అంటే కాసేపటి క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా మాట్లాడారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలిగించే విధంగా కూడా బీఆర్ఎస్ ప్రవర్తిస్తుంది, అందుకే హౌస్ అరెస్టులు చేశారనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఏ లా అండ్ ఆర్డర్ అంటే ఎక్కడ ఏం జరిగింది? లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించేటట్టు బీఆర్ఎస్ నాయకత్వం చేసిండ్రు. ఏం చేసిండ్రు? ఏదో చిన్న సంఘటన చెప్పండి. అంటే ఒక ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఒక శాసనసభ్యుడు పోయి ఇస్తే తీసుకోకుండా అది లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించినట్టు అండి. అంటే దీన్ని చిలువలు చేసి పెద్దగా చేసి బీఆర్ఎస్ పార్టీని కార్యకర్తను అణిచేద్దామన్న ప్రయత్నాన్ని మేము విమర్శిస్తున్నాం. అంటే అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ స్టాండ్? చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వం దుమ్ము దులుపుతాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎండగడతాం. ప్రభుత్వం చేసిన పొరపాట్లను అనుకోండి, గతంలో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి అమలు పరచకపోవడం అంటే ఎన్నికల ప్రామిస్ అమలు పరచకపోవడం. ఎందుకంటే సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా గలం పెద్దగా ఇస్తాం. మొన్నటి వరకు కొంచెం తక్కువ ఉండే. ఎందుకు తక్కువ ఉండే అంటే ప్రభుత్వానికి ఒక సంవత్సరం టైం ఇవ్వాలి, ఒక 6 నెలల నుంచి సంవత్సరం టైం ఇవ్వాలని చెప్పేసి మా నాయకుడు కేసీఆర్ గారు అనుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటిదాకా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వంకి ఒక సంవత్సరం టైం ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు ఆ సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో అసెంబ్లీలో తుఫాను రాబోతుంది. ఇది అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం బీఆర్ఎస్ గెలవనిపిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తుఫాను రాబోతుంది అంటూ కూడా ఇప్పటివరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే తెలుపుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో ప్రవీణ్, HM TV, తెలంగాణ.